డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం అండి, నేను మీ నండూరి రవి కుమార్. చాలా మంది బంగారం సీజన్ కదా, అందువల్ల మన చుట్టాలు పట్టాలు చాలా మంది ఇండియాకి వచ్చేవాళ్ళు ఉంటారు. అండ్ వాళ్ళంతా కూడా వెకేషన్కి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉంటారు, లేకపోతే ఇక్కడికి పండుగలు జరుపుకోవడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. పెళ్లిళ్ళకి ఇక్కడ అటెండ్ అవడానికి, పెళ్లిళ్ళ సీజన్ కూడా కాబట్టి పెళ్లిళ్ళకి అటెండ్ అవడానికి ఇక్కడ వస్తుంటారు. కాబట్టి వాళ్ళు అంటే అలా విదేశాల నుంచి వస్తున్నటువంటి మన ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్, లేకపోతే టూరిస్ట్ వీసా మీద వెళ్ళి వాళ్ళు వెనక్కి తిరిగి వస్తున్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు విదేశాల నుంచి వస్తుంటే అసలు ఎంత గోల్డ్ వాళ్ళ చేత మనం తెప్పించుకోవచ్చు, ఎంత గోల్డ్ అంటే కస్టమ్ డ్యూటీ ఏమీ కట్టకుండా మనం చక్కగా ఆ గోల్డ్ అక్కడి నుంచి ఇక్కడికి ఎంత తెచ్చుకోవచ్చు అన్న ప్రశ్న మీద చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి దాని మీద చర్చిద్దాం. ఏంటంటే ఆర్బీఐ స్టిపులేట్ చేస్తుంది అనమాట, ఇంత గోల్డ్ ఇంతకంటే మనం తెచ్చుకోవడానికి వీల్లేదు. దీనికి ఎక్స్చేంజ్ కంట్రోల్ వాళ్ళు కూడా అనుమతి ఇచ్చారు. కాబట్టి కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని పరిమితులు పెట్టారు. ఆ పరిమితులు ఏంటంటే ఆలోచిస్తే మగవాడు అంటే మనం పురుషులకి ఏంటంటే 20 గ్రామ్స్. ఒకప్పుడు ఎప్పుడో పెట్టిన సీలింగ్ ఇది. ఈ 20 గ్రామ్స్ అంటే ఇవాళ ఎంత ఉందో 6,000 ఉంది. 6,000 ఎంత అంటే 1,20,000 అవుతుంది. అలా అని తెచ్చుకోవచ్చా? అది కాదు. 20 గ్రామ్స్ లేక 50,000 ఈ సీలింగ్ అనమాట. అంటే 20 గ్రామ్స్ 2,500 ఉన్నప్పుడు 20 గ్రామ్స్ తెచ్చుకోవచ్చు అని పెట్టారు వాళ్ళు. ఇవాళ మనం ఎంత తెచ్చుకోవచ్చు? 20 గ్రామ్స్ తెచ్చుకోలేము. 50,000 వర్త్ మాత్రమే. 50,000కి ఎంత గోల్డ్ వస్తుందో బయట అంటే ఇండియన్ రూపీస్లో 50,000కి అంటే 85 రూపాయలు 83 రూపాయలు వేసుకుని డాలర్ రూపంలో చేసుకుని ఎన్ని డాలర్లు వస్తాయి, ఆ అన్ని డాలర్లకి ఎంత గోల్డ్ వస్తుందో అంత గోల్డ్ మాత్రమే మగవాడు తీసుకొచ్చుకోవచ్చు. అలా గోల్డ్ తెచ్చుకోవచ్చు. రాయల్గా మనం ఏ కస్టమ్ డ్యూటీ కట్టకుండా తెచ్చుకోవచ్చు. అదే ఆడవాళ్ళు అయితే దీనికి డబల్ 40 గ్రాములు. 40 గ్రాములు అంటే 40 గ్రాములు కొనడానికి లేదు. ఇవాళ 6,000 అయితే 2.5 లక్షలు అవుతుంది. కాబట్టి కాదు, మనం ₹1,00,000. ఒక స్త్రీ ₹1,00,000 గోల్డ్ మాత్రమే. అంటే ఆ ₹1,00,000కి ఎంత గోల్డ్ వస్తుందో ఒక ఇవాళ ఉన్న రేట్లలో 13 గ్రాములు 14 గ్రాములు వస్తుంది. ఆ 14 గ్రాములు తెచ్చుకోవచ్చు. దాని మీద ఏ మాత్రం కస్టమ్స్ డ్యూటీ కట్టక్కర్లా. కస్టమ్స్ డ్యూటీ కట్టక్కర్లేకుండా, డిక్లరేషన్స్ అక్కర్లేకుండా తెచ్చుకోగలిగిన గోల్డ్ సీలింగ్స్ ఇవి. ఈ పరిమితి దాటి మనం ఎవరు కూడా గోల్డ్ తెచ్చుకోలేము. అదే దుబాయ్ నుంచి అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ డ్యూటీ వాళ్ళకి దుబాయ్ ఒక్కదానికి వేరే ఉంది. ఆ దుబాయ్ దానిలో కూడా మనకి అడ్వాంటేజ్ ఏమి ఉండదు. ఎందుకంటే అక్కడ రేట్లు చాలా పీస్ వైజ్ అమ్ముతారు దుబాయ్లో. అది ఎయిర్పోర్ట్లో మన దగ్గరే. దుబాయ్లో చూసినా అబుదాబీలో చూసినా మనకు కనిపిస్తాయి. అక్కడ మనకు ఎక్కువ తెచ్చుకోవచ్చు, కానీ దానివల్ల మనకి నష్టమే తప్ప లాభం లేదు. లాభం ఎక్కడ వస్తుందంటే మనం బయట ఎయిర్పోర్ట్ కాకుండా బయట నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకుంటే అక్కడ తక్కువలో కొనుక్కుంటే అప్పుడు మనకు వస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పరిమితి దాటితే కస్టమ్స్ డ్యూటీ పడుతుంది. కస్టమ్స్ డ్యూటీ ఈ రోజున ₹2,000 దాకా ఉంది. ఎప్పుడైతే ₹2,000 పర్ గ్రామ్ అంటే ₹200 పర్ గ్రామ్ దాని మీద మనం కడుతున్నామో, కట్టేటప్పటికి మనకి అక్కడికి ఇక్కడికి తేడా లేకుండా అయిపోతుంది. కాబట్టి అది ఉపయోగం లేదు. సో మనం గడించేది ఏంటంటే ఒక తులం మీద ₹2,000 లాభం మనకి. మన ఫ్రెండ్ ఎవరైనా వెళ్ళి తీసుకొచ్చి, ఒక లేడీ అయితే ఒక తులము, జెంట్ అయితే కూడా ఒక హాఫ్ తులము, అది 50,000 ₹1,00,000 రూపాయల వర్త్ వచ్చేటువంటి బంగారాన్ని మనకు తెచ్చిస్తే మనకు వచ్చే లాభం ఇది. దీని గురించి మనం చాలా మంది ఏంటంటే రకరకాలుగా ఆలోచనలు చేసి, అయ్యో నేను 4 గాజులు వేసుకొచ్చేస్తా, 2 గాజులు వేసుకొస్తా, ఒక దండ వేసుకొస్తా, ఇవన్నీ చేస్తున్నారు. సరే, అవేదో పాతలా కనిపించేలా చేసుకుని డిక్లేర్ చేయకుండా అదేదో ఒంటి మీద ఉంటాయి కాబట్టి పెద్దగా కనిపించవు కాబట్టి వచ్చేయచ్చు అని చెప్పి చాలా మంది రకరకాల ట్రిక్కులు వేస్తున్నారు. కానీ ఈ ట్రిక్కులు ఇవన్నీ కూడా సాగుతాయి. ఒక్కొక్కసారి ఏంటంటే మనం అందరికీ కూడా ప్రతి వాళ్ళని కూడా ఎన్ని గ్రాములు ఉంది, 10 గ్రాములు ఉందా, 100 గ్రాములు ఉందా అని చూసేందుకు అక్కడ కూడా అంతమంది ఆఫీసర్స్ ఉండరు. కాబట్టి ఒక్కోసారి జరిగిపోతూ ఉంటాయి. కానీ ఒకవేళ గనక చెక్ చేస్తే, ఒకవేళ వాళ్ళ గనక అనుమానం వస్తే, ఏమాత్రమైనా దానికి కొత్త బంగారంలా కనిపిస్తుంది అని వాళ్ళకి అనుమానం వస్తే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ బంగారం ఈ చట్టాన్ని అమలు చేసి మన దగ్గర వాళ్ళు ఇంపౌండ్ చేస్తారు. అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కస్టమ్స్ వాళ్ళతోటి మనము చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కాబట్టి మీరందరికీ నా విన్నపం ఏంటంటే, ఆశపడి ఈ ₹2,000 పర్ 10 గ్రామ్స్ ₹200 పర్ గ్రామ్ దీని గురించి ఆశపడి ఈ విధమైనగా మనం తెచ్చుకుని చట్టానికి అనవసరంగా శిక్షార్హులం అవుతాము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తలకాయన పిక్కు అవుతుంది. ఈ వచ్చే 2,000 కంటే పోయేది హెడేక్ మనకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా ఈ సీలింగ్స్ని మనసులో పెట్టుకుని ఏదో ఒక చిన్న ఉంగరము, ఏదో ఒక ఉంగరం కాకపోతే చెవిదిద్దులో, లేకపోతే ఒక చిన్న గాజు, ఇట్లా వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి తెచ్చుకుంటూ ఉంటుంటే అది ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మెల్లగా స్లోలీ ఓవర్ ఏ కోర్స్ ఆఫ్ టైం మనం అలా వచ్చి మన చుట్టాలు ప్రతి సంవత్సరం వస్తారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క తులము
తులమున్నర అలా తెస్తున్నారంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అర్థమైందండి? అది ఓకే. అంతేగాని మనం లార్జ్ క్వాంటిటీలో తెచ్చుకుంటే మాత్రము ఏమాత్రం సుఖం ఉండదు. చట్టానికి మనము శిక్షార్హులం అవుతాం కాబట్టి ఇది చాలా డేంజరస్ సిట్యుయేషన్. కాబట్టి మీరెవ్వరూ కూడా ఈ విధమైనటువంటి ఈ అపోహలకి లోనయ్యి ఇలాంటి వాటికి కార్యక్రమాలు మీరు చేయకండి. అది వల్ల మీకు శిక్ష అంటే ఈ విధంగా అంటే మన శిక్ష అంటే ఏదో మనల్ని కొట్టికి తిట్టి అనేది శిక్ష కాదు. మనకి మానసికంగా ఇంత ఆందోళనకి వానికి తీవ్రమైనటువంటి మానసిక ఆందోళన, ఈ టెన్షన్స్ అసలు యాజ్ ఇట్ ఈస్‌గా మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వేరే ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ మన చేతిలో కంట్రోల్‌లో లేని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈనాడు మనం చూస్తున్నాము. ఏ విధంగా అయితే వరదలు వస్తున్నాయి, ఏ విధంగా వర్షాలు వస్తున్నాయి, ప్రతిరోజు ఏ విధంగా ఎట్లాగా మనం ఎంతెంత ట్రాఫిక్‌లో ఇరుక్కుంటున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాటికి తోడు ఇదొకటి మనం కొని తెచ్చుకోవటం అంటారు. ఈ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకండి. అందరూ కూడా ఈ పరిమితుల లోపలే బంగారాన్ని మీ ఫ్రెండ్స్ ద్వారా మీకు అవసరం అనుకుంటే ఈ విధంగా మీరు తెచ్చుకోండి. అందరూ లాభపడండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం.